హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఒక రెండు విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి అబ్బా. భరణి పిఆర్ చేసే కార్యక్రమాలు ఒకటి, ఇంకొకటి ఆ 5th వీక్ జరిగిన మ్యాటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రోమో గురించి, అలాగే ఈ తనుజ అండ్ కళ్యాణ్ బాత్రూమ్ ఇష్యూ. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాలో చాలా స్టోరీస్ పెడతాను, అలాగే వీడియోస్ కూడా చాలా వస్తూనే ఉంటాయి. డైలీ 4-5 వీడియోస్ అన్ని టాపిక్స్ పైన మోస్ట్లీ కవర్ అవుతాయి అబ్బా. సో ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి బాత్రూమ్ ఇష్యూ. అసలు ఏం లేదబ్బా. ఈ రీతు అండ్ కళ్యాణ్ సనుజ స్నానం చేసినప్పుడు చీపురు పుల్ల పెట్టి ఇట్లా అంటుంటాడు అనమాట కళ్యాణ్. అక్కడ రీతు ఏమో లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇవి ఏంటంటే ఆటలు అనమాట, జస్ట్ ఆట పట్టించడం. ఆట పట్టించే ఆటలను కొంచెం అప్పుడు కళ్యాణ్ ఎట్లా చేస్తున్నారంటే అమ్మాయిల పిచ్చోడు అని అప్పుడు ఎట్లా వైరల్ చేశారు, ఇప్పుడు ఇదొకటి వైరల్ చేస్తున్నారు. ఇంకొకటి కళ్యాణ్ ఫేక్ సోల్జర్ అంట అని చెప్పేసి భరణి గారి స్టోరీలో, వాళ్ళ ఫ్యాన్ పేజ్ స్టోరీలో పెట్టేసి తీస్తారంట. నేను ఇష్యూ అయింది కదా అది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బాత్రూమ్ దగ్గర ఉండి చేయడం అనేది కొంతమందికి ఒకలాగా అనిపించచ్చు, కానీ వాళ్ళు 24 hours కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆట జస్ట్ నిబ్బా అనమాట. కళ్యాణ్కి ఏం తెలీదు ఇది ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది అనేది వీళ్ళకి తెలియదు. జస్ట్ ఆట పట్టించుకుంటున్నారు అంతే. అది కొంచెం మనం వేరేలాగా చూస్తే ఇక్కడ తనుజకే బ్యాడ్ అవుతుంది. అనవసరంగా ఎందుకు ఇదంతా బాత్రూమ్ దగ్గర ఏమో చేసిండు ఏం లేదు, చీపురు పుల్ల పెట్టి ఇట్లా ఆట పట్టిస్తా ఉంటాడు అనమాట. రీతు అనుకుంటుంది అనమాట. సో అదిదా మ్యాటర్. దాన్నిగా ఈ భరణి ఫ్యాన్ పేజ్ వాళ్ళది అన్సీన్లను ఎందులోనో వచ్చింది ఆ వీడియో, ఇన్స్టాలో వైరల్ అవుతుంది. ఫేక్ సోల్జర్ అనడం కానీ, ఆ బాత్రూమ్ ఇష్యూ, ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఇవి ఎక్కువ మనం మాట్లాడొద్దు, అది గలీజ్గా క్యారెక్టర్ పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు మనకి ఇవన్నీ? షో పరంగా చూద్దాం, ఏదో చేసేద్దాం అంతే. మనకి ఏమైనా చూపించాలనుకుంటే బిగ్ బాసే చూపిస్తాడు కదా, ఎందుకు ఇవంతా ఇది చేసుకోవడము అనిపించింది నాకైతే. వర్స్ట్ థింగ్ భరణి పిఆర్. అసలు భరణి గారు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారు అనేది మర్చిపోయారా? భరణి ఫ్యాన్ పేజెస్ చెప్తున్నాను. ఓట్స్తో వెళ్ళిపోయాడు, రికమెండేషన్తో వచ్చాడు. మళ్ళీ నిన్న స్పోర్టివ్ పర్సన్ అని మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ 5th వీక్ మ్యాటర్ తీసుకొచ్చాడు. అసలు భరణి గారు తప్పే చేయలేదా? తప్పు చెయ్యకుండానే ఉన్నాడా? అప్పుడు శ్రీజాని బెడ్ మించలు పడేశాడు ఒక అమ్మాయిని చూడకుండా. తర్వాత డీమాన్ కన్నా ముందు వాడు డీమాన్ పడ్డాడని చెప్పాడు. అది కూడా స్ట్రాటజీ అని చెప్పేసి అనుకున్నారు కదా అప్పుడు. నాకు సార్ క్వశ్చన్ చేస్తే కూడా మాట్లాడాడు కదా. అవన్నీ మర్చిపోయాడా? ఎందుకు అంత ఇప్పుడు నిన్న ట్రయాంగిల్ ఇష్యూ ఓకే, అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటా. ట్రయాంగిల్ ఇష్యూ అన్యాయం జరిగింది. మరి అన్యాయం జరిగితే అన్యాయం జరిగే వరకే మాట్లాడండి. మళ్ళీ ఎందుకు పోయిన వీక్స్ నేను ఇన్ని రోజుల నుంచి గమ్మున కూర్చొని ఉంటున్నా, నాకు అన్ని విషయాలు తెలుసు, షూ అటు ఇటు తిప్పాడు అని. ఆ షూ అసలు ఆయన చూసాడో చూడలేదో దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. శ్రీజ వచ్చి బయట తన స్టోరీస్లో కూడా పెట్టుకుంది. ఏమంటే అసలు డీమాన్కి కళ్యాణ్కి అప్పటిదాకా పడట్లేదు. వాళ్ళకి 3rd వీక్లో క్యాప్టెన్సీ టైంలో ఇష్యూ వచ్చింది, మాట్లాడుకోవట్లేదు. సో అందుకని అసలు షూయే తిప్పలేదు, అది కానే కాదు అని చెప్పేసి శ్రీజ పెట్టింది. ఇక్కడ ఏం జరిగింది అంటే, నేనేమంటా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంది. మరి అప్పటిదాకా డీమాన్ కనుక కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోతే, అప్పుడు తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు, అదే లైట్ ఆఫ్ టాస్క్ అప్పుడు రీతు డీమాన్ అందరు కళ్యాణ్కి సపోర్ట్ చేశారు కదా, కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని సపోర్ట్ చేశారు. తనుజ అరుస్తుందని చెప్పేసి తనుజకి డీమాన్ అంటాడు, సపోర్ట్ చేయలేదు. సో కొంతమంది ఇలా కూడా అంటున్నారు, ఒకవేళ అప్పటిదాకా పడకపోతే ఆ రోజు అదే టాస్క్లో డీమాన్ ఎందుకు కళ్యాణ్కి సపోర్ట్ చేసిందని కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళకి మాటలే లేవు, సరైన సఖ్యత లేదు కాబట్టి అసలు డీమాన్ షూయే చూపెట్టలేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. అది డీమాన్కి అండ్ కళ్యాణ్కే తెలియాలి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది. నిజంగానే డీమాన్కి ఇప్పటి వరకు తెలీదు. సో నేను బయట అన్ని చూసి వచ్చిన భరణి అంటాడు కదా, నాకు కూడా శ్రీజ చెప్పింది అని చెప్పి. శ్రీజ ఎందుకు చెప్పిందని కూడా కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు. శ్రీజ ఎందుకు చెప్పిందంటే ప్రతి ఒక్కరికి లీక్స్ వచ్చినాయి. 3వ వారం నుంచి వస్తున్నాయి లీక్స్. 3వ వారము మన అగ్ని పరీక్ష వాళ్ళు వచ్చారు, 5వ వారము 5 స్టాంప్స్ వచ్చారు, తర్వాత అమర్దీప్ అండ్ ఆయన అర్జున్ వచ్చారు, తర్వాత ఇక వస్తూనే ఉన్నారు. మళ్ళీ మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా వాళ్ళు వచ్చారు, ఎప్పుడు వస్తూనే ఉన్నారు. ఆ హింట్స్ కూడా చెప్పేది మనకు కనిపించవు. అసలు హింట్స్ అస్సలు కనిపించవు. వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్పట్లేదు అని హింట్సే మనకు కనబడవు.
కొంతమంది ఏమో శ్రీజ చెప్పింది చూపెట్టలేదేంది మనకు అని కొంతమంది, అంటే బిగ్ బాస్ లూప్ హోల్స్ ఉన్నాయా అని కొంతమంది, అంటే బిగ్ బాస్ కెమెరాలు అన్ని వర్క్ చేయట్లేదా, మనకెందుకు 24 hours లైవ్ చూస్తున్నాం కదా కట్ చేసి ఇస్తుర్రా అని కొంతమంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. అదంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, ఏది చూపెట్టాలి ఏది చూపెట్టద్దు ఏది చూపెట్టకూడదు అని. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేసి బిగ్ బాస్ క్వశ్చన్ చేయాలి, మరి బిగ్ బాస్ మీద కేసేయాలి, నువ్వు ఎందుకు మాకు చూపెట్టలేదని. అవసరమా ఇవన్నీ మనకు? ప్రతి ఒక్కరికి హింట్స్ వచ్చినాయి, తనుజకు కూడా వచ్చినాయి, తనుజ ఆట తీరే మారింది హింట్స్ వచ్చా తర్వాత. కళ్యాణ్కి ఏదో కొత్తగా హింట్స్ వచ్చినట్టు, కళ్యాణ్కి ఏదో ఫేవరిజం జరిగినట్టు శ్రీజ చెప్పింది అని చెప్పేసి అట్లా కూడా ట్రోల్స్ చేస్తుర్రు. ఎందుకు ఇదంతా అవసరమా ఇవన్నీ ట్రోల్స్ ఇవన్నీ? అసలు ఇంతమందిని రాకపోయడమే తప్పు. గడుకోలు ఒకటేసారి 20 ఫస్ట్లో జరిగేది బిగ్ బాస్ 3 and 4 అప్పుడు ఒకటేసారి 20-24 మందిని పంపించేటోడు, ఒకరొకరు ఎలిమినేట్ అయిపోయి అసలు హింట్సే వచ్చేటి కావాలి, లెటర్స్ ద్వారానో ఫ్యామిలీ వీకో టాప్ 5 పెట్టినప్పుడు తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు, ముందు నుంచే తెలుస్తుంది. ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ అవసరమా? ఒకటేసారి 20 మందిని పంపి 25 మందిని పంపి డబల్ త్రిబుల్ ఎలిమినేషన్ చేసుకుంటే పెట్టు. ఎందుకు అవసరమా? బయట వాళ్ళు వచ్చి గేమ్ షో ఆడాలి, బయట వాళ్ళు వచ్చి క్యాప్టెన్సీ టాస్క్ ఆడాలి, బయట వాళ్ళు వచ్చి ఒకవేళ ఆడేది ఉంటే ఆట వరకే, గేమ్ స్టార్ట్ అయిందా హాయ్ 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 అనాలి, గేమ్ ఆడాలి, బాయ్ 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 అని వెళ్ళిపోవాలి. చాయ్ లేదు, కాఫీ లేదు, తాగేది లేదు, ఏం లేదు. ఒక గంట అంటే గంట టైం, టాస్క్ టైమే. బయటనే టీ కాఫీలు లంచ్లు చేసుకొని రావాలి, హాయ్ హాయ్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చెప్పకుండా గట్టిగా జాగ్రత్త తీసుకోవాలి. ఒక మాస్క్ మ్యాన్ పంపాలి లోపలికి ముసుగేసుకొని పంపి ఆయన వెంబటే తిరగాలి, ఏం చెప్పేది లేదని. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ప్రేరణ చెప్పినట్టుగా అతనన్నా ఏదో పకడ్బందీగా చెయ్యాలి. అంతేగాని నువ్వు బయట నుంచి వచ్చి అన్ని లీక్స్ వస్తుంటే ఇక వీళ్ళేం ఆడినట్టు, వీళ్ళేం నిజాయితీగా ఉన్నట్టు బయట ఆటను బట్టి మార్చుకుంటున్నారు. చాలా మంది మార్చుకున్నారు. ఫస్ట్ ఇట్లా కళ్యాణ్ ఇట్లున్నాడా, ఫస్ట్ లేడు. తనుజ ఇట్లుందా, లేదు. ఎవరైనా లేరు, అందరు మాట తీరు మార్చుకున్నారు, ప్రతి ఒక్కరు మార్చుకున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్ అన్ని చేంజ్ చేసుకున్నారు, అవునా కాదా? సో ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఒక 20-24 మందిని పంపించేయండి, వాళ్ళు ఏం ఆడతారో ఆడనియండి. ఒక డబల్ ఒక వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఎందుకు? ఈ వైల్డ్ కార్డ్స్ అని చెప్పి పాపం ఈసారి వైల్డ్ కార్డ్స్ అని తెప్పించారు. ఏమన్నా ఇంత అన్యాయం జరిగింది. ఫస్టే ఆ నిఖిల్ అండ్ మన గౌరవ్ వీళ్ళని పంపిస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇంత దారుణం? వాళ్ళు వస్తే మంచిగా ఉన్నారు అందగాళ్ళు. అట్లనే కొంతమంది సెలబ్రిటీస్ క్యూట్గా ఉంది, రమ్య ఫస్ట్ తీసుకొస్తే అయిపోయేది, తర్వాత ఆయేషన్ కూడా ఫస్ట్ తీసుకొస్తే అయిపోయేది. ఇప్పుడు వీళ్ళిద్దరే అండ్ రీతు ఇక్కడ మంచి అంటే గ్లామర్ లుక్ అంటారు కదా కొంతమంది, అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ లుక్ లేదు కదా, సింపుల్గా ఉన్నారు. 2 అమ్మాయిలు తీసుకొచ్చిండు, ఒక సీరియల్ అమ్మాయిని. ఫస్ట్ అయితే అసలు హీరోయిక్ పర్సనే లేడు, సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యారో ఏమో. అసలు ఎవరిని తీసుకురాలి, సీరియల్లోనో సినిమాలోనో చిన్న పాత్రలు చేసే వాళ్ళు ఎంతమంది దొరకరు. ఎవరెవరినో తీసుకొచ్చి చెత్తగా ప్లాన్ చేశారు. ఆయన కూడా జనాలకు నచ్చటోళ్ళకి నచ్చిందిలే, మన దాంట్లోకి సోషల్ మీడియా పర్సన్స్ నచ్చలేదు. కానీ నేను అంటున్నా, ఏ పిఆర్ అయినా కూడా ఒక కంటెస్టెంట్ గురించి రాంగ్ పోస్ట్ పెట్టడం అనేది 100% రాంగ్. ఇప్పుడు భరణి గారు తప్పులు చేయకుండా లేరు, తప్పులు చేసి మీరు ఎలిమినేట్ అయ్యి వచ్చిన పర్సన్ ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కారాలు మీడియాలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. నీ టాస్క్ వరకు నువ్వు కొట్లాడు, నువ్వు ఫైర్ చేయి, నువ్వు గట్టిగా ఉండు. నువ్వు ఈ ఫైర్ అనేది ముందు నుంచి అంటే మస్తు ఓటింగ్ పడేది, నువ్వు మధ్యలో డైవర్ట్ అయిపోయావు కదా. సో ఎందుకు ఇదంతా అవసరమా? ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్రోమో విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఆ ముగ్గురికి ఆ టవర్ టాస్క్ ఇచ్చాడు. ఆ టవర్ టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్ గెలుస్తాడు, తర్వాత రీతుకి అండ్ మన ఇమాన్యుయల్కి ఆ టాస్క్ జరుగుతుంది. సో ఇందులో రీతుకి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, అంటే రీతు టవర్ అలాగే ఉంది, ఇమాన్యుయల్కి పడింది. సో రీతుకి ఎవరంటే డీమాన్ అండ్ తనుజ, మన ఇటు సైడ్ ఎవరంటే ఇమాన్యుయల్కి కళ్యాణ్ అండ్ వారిని సపోర్ట్ చేశారు, ఇద్దరు సపోర్ట్ చేశారు. సో ఇమాన్యుయల్ టవర్ పోయింది, రీతు గెలిచింది, రీతు అండ్ కళ్యాణ్. సో టాప్ ఫైనలిస్ట్ మన కళ్యాణ్ అయిందని నిన్ననే ఇన్ఫర్మేషన్ వీడియో కూడా పెట్టేశాను. సో కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్ ఇంకా మస్తు బాధపడుతుండు లైవ్లో. ఇది ద మ్యాటర్. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.